ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో కుటీర పరిశ్రమలుగా నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో 14 లక్షలు విలువ చేసే 560 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 9 మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్తు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు న్యాయమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల విత్తనాల పేరుతో నాసిరకం నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా రైతులకి ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఎవరైనా చీట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది కోసం గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము టాస్క్ ఫోర్స్ టీమ్స్, లోకల్ పోలీస్ స్టేషన్స్, ఏసీపీస్, సిఐలు, ఎస్ఐలు అందరూ ఈ లాస్ట్ వీక్ 15 days లాస్ట్ వీక్ నుంచి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా లోకల్ పోలీస్ ఏన్కూరు ఎస్హెచ్ఓ, సిఐ కల్లూరు, ఎస్ఐ, ఏసీపీ కల్లూరు అందరూ ఒక టీం ఫామ్ చేసి లోకల్గా అలర్ట్ అయ్యారు. ఈ అలర్ట్నెస్లో మాకు లోకల్గా కొంతమంది ఇలీగల్గా అన్బ్రాండెడ్ లూజ్ సీడ్స్, స్పూరియస్ సీడ్స్, హెచ్టీ కాటన్ సీడ్స్ ఫార్మర్స్కి సేల్ చేస్తున్నారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇమీడియట్గా టీమ్ ఫామ్ చేసి కొంతమందికి పట్టుకోవడం జరిగింది. ఇందులో మన ఏసీపీ గారు, సిఐ గారు విలేజ్ వర్క్ విజిట్ చేసి అన్ని ప్లేసెస్లో తిరిగి టోటల్ మాకు ఇప్పటివరకు 3 gangs దొరికింది. ఇందులో ఒక ఫస్ట్ గ్యాంగ్లో మనకు వెనిగండ్ల శ్రీహరి, ఆయన లోకల్గా ఇది స్పూరియస్ సీడ్స్ 210 kgs వేయింగ్ మెషిన్తో పాటు దొరికింది. తర్వాత ఆయనకి టీంలో లోకల్గా ఏజెంట్స్ ఉన్నాయి. గుగులోతు గోపి, వరదబోయిన రమేష్, అన్యం లక్ష్మీనారాయణ, ఆయన ఒక డైరెక్ట్ కాంటాక్ట్ మెయిన్ పర్సన్కి శ్రీహరికి అక్కడ బాపట్ల డిస్టిక్లో ఉంది. దెన్ అనదర్ పర్సన్ ఇది గడ్డం వాసు, ఇప్పుడు కుర్నూలు డిస్టిక్లో. ఆయన ఇప్పుడు మా టీం కంటిన్యూస్గా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఒక ఇమినేని నరేష్, ఆయన కూడా లోకల్లో ఏన్కూరులో సేలర్ ఉన్నారు. ఆయన కూడా సేల్ చేస్తున్నప్పుడు మా టీం ఆయనకు కూడా పట్టుకున్నారు. ఆయనతో కూడా 110 kg అన్ప్యాక్డ్ ఓపెన్ సీజ్ ది ఒక లిక్విడ్, రిజోబిన్ లిక్విడ్, ఎంటీ కవర్స్ దొరకడం జరిగింది. టోటల్ ఒక ఫస్ట్ గ్యాంగ్తో 330 kg సీడ్స్ వర్ రికవర్డ్. సెకండ్ గ్యాంగ్ ఇది చర్లపల్లి, శాలివాహన అన్న మైలవరం మండల్లో ఒక చిన్న ఇంట్లో చిన్న ప్యాకేజింగ్ ఫ్యాక్టరీ, అలాగే సీడ్ కొంతమందితో బెంగళూరు నుంచి తీసుకొని ఓపెన్ లూజ్ సీడ్స్, అన్బ్రాండెడ్, అన్కన్ఫర్మ్డ్ ఏదైనా టెస్ట్ లేకుండా సీడ్స్కి పెట్టి ఒక కొంత ప్యాకెట్ బయట నుంచి పర్చేజ్ చేసి మషిన్ తీసుకొని ఒక ప్యాకేజింగ్ ఇండస్ట్రీ పెట్టింది. అక్కడ నుంచి ఆయన సీడ్స్ ప్యాక్ చేసి సేల్ చేస్తున్నారు. అది కూడా మా టీం ఏసీపీ, సిఐ ఆధ్వర్యంలో ఎస్ఐస్ అండ్ వాళ్ళు అక్కడ పోయి సీజ్ చేయడం జరిగింది. ఈ టోటల్ ఆ టీంతో కూడా ఆయనతో పాటు ఒక గజుల నరసింహారావు, రాఘవేంద్ర అన్న బెంగళూరు, వాళ్ళతో టోటల్ 225 kg సీడ్స్, సీలింగ్ మషిన్, వేయింగ్ మషిన్స్, రిజోబిన్ కెమికల్స్, 400 empty ప్యాకెట్స్ కూడా దొరికింది. అది సీజ్ చేయడం జరిగింది. తర్వాత థర్డ్ గ్యాంగ్ ఈ వెనిగడ్ల రవికుమార్, ఆయన కూడా బాపట్ల నేటివ్, అక్కడ డిస్టిక్లో ఉన్నారు. ఇంకోలు మండల్, బాపట్ల డిస్టిక్. ఆయనతో పాటు ఒక పోలేటి కోటేశ్వరరావు,
నేటివ్ ఆఫ్ లోకల్ ఏన్కూర్. కోటేశ్వరరావుతో మాకు 20 ప్యాకెట్స్ టోటల్ 9 kg ఇది కూడా ఒక సిమిలర్ నార్మల్ ప్యాకెట్లో తీసుకొని విదౌట్ బ్రాండ్ సర్టిఫికేషన్తో సేల్ చేసినప్పుడు అది కూడా దొరికాడు. సో టోటల్ 564 kg సీడ్స్ మా ఆఫీసర్ సీడ్ చేశారు. సో వాళ్ళే చాలా ఎక్సలెంట్గా వర్క్ చేసింది. ఫార్మర్ ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీట్లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.